మణిపూర్లో కుకీలు మేతీ తెగల మధ్యన జరిగినటువంటి ఘర్షణ వాతావరణం, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ కర్ఫ్యూ విధించడం. ఈ సందర్భంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన 6 న్యాయమూర్తుల బృందం అక్కడికి వెళ్తుందట. అధికారికంగా ప్రకటించారు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవన పరిస్థితులు ఇది కనుక్కోవడానికి. ఇందుకీ సుప్రీంకోర్టుకి కానీ లేదా న్యాయ వ్యవస్థకు కానీ ప్రత్యేక కార్యనిర్వహణ అధికారాలు కానీ లేదంటే శాసన నిర్మాణ అధికారాలు కానీ ఇచ్చారా? న్యాయమూర్తులు ఫీల్డ్లోకి తిరగాలి అనుకున్నారు. రైట్, కుకీలకి మేతీ తెగలకి మధ్యన ఘర్షణ సందర్భంగా ఎన్ని దశాబ్దాలుగా జరుగుతుంది, అప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయారు? అప్పుడు ఎందుకని ఆర్గ్యుమెంట్స్ మాత్రమే వింటా కూర్చున్నారు? సరే, ఇవాళ మంచి ఆలోచన. మరి జమ్మూ కాశ్మీర్లో 7 దశాబ్దాల పాటు నరకం అనుభవించారే, హిందువులు ఊచకోతకు గురయ్యారే, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు? హిందువుల దగ్గరికి ఊచకోత కోయబడినటువంటి వాళ్ళ దగ్గరికి. అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగినాయే, అలా మత మార్పిడులకి బలైనటువంటి వాళ్ళని ఎందుకు అప్రోచ్ కాలేకపోయారు? అలాంటి చోట్లనే కదా ఇప్పుడు ఈ గొడవలు నడుస్తున్నటువంటి. ఎందుకు జరగలేదు? ఇంతకాలం ఎందుకని టచ్ చేయలేదు? కాశ్మీరీ పండిట్లు దేశవ్యాప్తంగా తిరగాల్సి వచ్చింది కదా, ఎందుకని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెళ్ళలేదు? పంజాబ్లో ఊచకోతకు గురయ్యారు కదా సిక్కులు, ఢిల్లీలో ఊచకోతకు గురయ్యారు కదా సిక్కులు, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అంటే కొత్తగా కార్యనిర్వాహక అధికారాలు కూడా వాటిట్లో ఏలు పెట్టడం కూడా న్యాయ వ్యవస్థ ప్రారంభించిందా? ఏదైతే కొలీజియం వ్యవస్థతో విచక్షణాధికారాలు, విశేష అధికారాలు తాము తీసేసుకున్నారు కాబట్టి దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మధ్యన ఉన్నటువంటి స్పర్ధల కారణంగా, అధికార విపక్షాల మధ్య ఉండే వారి కారణంగా దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ అధికారాల పెత్తనం క్రమంగా కొత్త వైపుకి తీసుకువెళ్ళే ప్రయత్నం జరుగుతుందా? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి వ్యవహారం ప్రారంభమైంది కొత్తగా.